గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తుని పాప అదృశ్యం కేసు అనేక మలుపులు తిరుగుతుంది. దాదాపు 8 రోజులు గడిచిన పాప ఆచూకీ దొరకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. మరోవైపు పాప వస్తుందంటూ పాప తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. ఉన్న ఒక్క ఆధారం కుక్క చనిపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎలాగైనా సరే ఆ కేసును బ్రేక్ చేయాలని కాకినాడ పోలీసులతో పాటు గవర్నమెంట్ కూడా రంగంలో దిగింది. దీని మీద ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చాలామంది పోలీసులందరూ కూడా రంగంలో దిగారు. తుని మండలం అగ్రహారంలో 10వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అదృశ్యమైన చిన్నారి జాను కోసం త్వరితగతిన కనుక్కునేందుకు మరిన్ని బృందాలు రంగం దించారని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం గాలింపు చర్యలు పాల్గొంటున్న పోలీస్, ఫారెస్ట్ అధికారులు మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సేవను వినియోగించుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్ళగలిగే అటవీ శాఖ నైట్ వాచర్స్ని, బేస్ క్యాంప్ వాచర్స్ని, ఎక్స్పర్ట్ని సహాయం తీసుకొని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని చెప్పారు. అలాగే థర్మల్ డ్రోన్ సహాయంతో బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటికే 400 పైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అలాగే అత్యున్నత లేటెస్ట్ డ్రోన్లతో అణువణువు జల్లెడ పట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక చిన్నారి కేసులో కీలకంగా ఉన్న కుక్క చనిపోవడంతో దానికి పోస్ట్ మార్టం నిర్వహించి అధికారులు పడ్డారు. పోస్ట్ మార్టం చేయడానికి ప్రధాన కారణం కుక్క 3 రోజులు ఎక్కడుంది, ఆ కుక్క ఎందుకు చనిపోయింది, కుక్క మీద గాయాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా దానికి మొత్తం మంది చంపారా, మొత్తం మంది ఇచ్చారా, లేదు తలపైన రాయి కొట్టి చంపారా, అసలు అదృశ్యమైన దగ్గర నుండి 3 రోజులు ఇంటికి రాని కుక్క ఎక్కడుంది, ఎవరి కస్టడీలో ఉంది, లేదా అది దారి మర్చిపోయి పడిపోయిందా, 3 రోజుల తర్వాత ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే కుక్క చావుకు కారణం ఎవరు తెలియాలి. కుక్క చావుకు కారణం ఎవరు తెలుసుకోవాలంటే దాని పోస్ట్ మార్టం తప్పని పరిస్థితి అని పోలీసులు భావించారు. అందుకు అనుగుణంగా ఆదివారం నాడు పోస్ట్ మార్టం చేసిన అధికారులు దాన్ని ప్రిజర్వ్ చేసి ఇంకా ఎక్స్పర్ట్ కోసం విశాఖపట్నం పంపించినట్టుగా తెలుస్తుంది. అక్కడ రిపోర్ట్ రావాలంటే మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. 2-3 రోజుల తర్వాత కుక్క చావుకు కారణం అని తెలుస్తుంది. తర్వాత అందులోంచి ఇన్వెస్టిగేషన్ వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే కుక్క చావుకి కారకులు ఎవరైనా తెలిస్తే దాన్ని ఎవరు బంధించుంటారు, ఎవరు చంపుంటారా అనే కోణంలో దర్యాప్తు వెళ్తుంది. లేదు కుక్క అనారోగ్యం కారణంలో చనిపోయింది అని ఒకవేళ రిపోర్ట్ వస్తే మాత్రం కథ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సరే దాదాపు 10 రోజుల నుంచి కాకినాడ పోలీసులు కంటి మీద కునుకు లేకుండా జాను ఆచూకీ కోసం కనిపెడుతున్నారు. ఎప్పటికైనా జాను నవ్వుతూ తిరిగి ఇంటికి రావాలని మనం కూడా కోరుకుందాం. పాపతో ఉంది కాబట్టి ఆ స్మెల్ తీసుకొని ఎంతవరకు వెళ్తుందో చూద్దామని జిజ్జు ట్యాగ్ వేసి పంపించారు. ఈ ట్యాగ్ కట్టిన జిజ్జు ఈరోజు శుక్రవారం నాడు ఉదయం నుంచే దాన్ని ముందు పాప ఇంటి పరిసర ప్రాంతాల్లో స్మెల్ తీసుకుంటూ దానికి పంపించారు. దాని వెనకే కొంతమంది పోలీసులు వెళ్ళడం, అదేవిధంగా జిజ్జును ట్రాక్ చేయడానికి పైనుంచి డ్రోన్ కూడా పంపించారు కాకినాడ ఎస్పీతో పాటు తుని ఇన్స్పెక్టర్, తుని పోలీసులు, చుట్టుపక్కల స్పెషల్ పార్టీ పోలీసులు దాదాపు 200 మంది, అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో తిరుగుతున్నారు. అయితే జిజ్జు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఈ జిజ్జు ట్రాక్ చేయడం ఎలా అన్నది ఒక సెన్సేషన్ వచ్చింది. జిజ్జు ఎంతవరకు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, అగ్రహారం గ్రామం నుంచి బయలుదేరిన జిజ్జు ఎక్కడి వరకు వెళ్ళింది, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందని మనం ఒకసారి జిజ్జుకు సంబంధించిన లైవ్ చూద్దాం. ప్రస్తుతం మనం మ్యాప్ చూస్తున్నాం. మ్యాప్లో ఉదయం నుంచి ఆ పెట్ ఎక్కడ బయలుదేరింది, ఇప్పుడు వరకు ఎక్కడి వరకు వచ్చింది అనే విషయం చూస్తే ఉదయం బయలుదేరుతున్నాడు ఈ పెట్ మ్యాగ్నెటిక్ అనే దీంట్లో వాళ్ళు యాప్ చేశారు. ఇందులో మనం చూస్తున్నాం 0 కిలోమీటర్ నుంచి 31 మినిట్స్ వరకు తీస్తే 3.2 కిలోమీటర్లు. అంటే పెట్ ఇప్పుడు అగ్రహారం దగ్గర నుండి డైరెక్ట్ కొండపాడు తుని వైపు వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పాపతో పాటు తిరిగినట్లుగా ఇంతవరకు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది అనే విషయం చూస్తే అది దాదాపు 1:30 వరకు ఆ ఫారెస్ట్ ఏరియాలో తిరిగిన తర్వాత ట్రాక్ ఇలాగ వెళ్ళి ఈ సైడ్ వచ్చింది. దొండపాడు నుంచి అటువైపు తుని ఫారెస్ట్ వైపు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంతవరకు తిరిగింది అని చూస్తే 1:30 తిరిగింది. అంటే దాదాపు చాలాసేపు ఒకటి తిరిగి కాసేపు పడుకుంటుపోవడం, కాసేపు వెళ్ళడం, వాసన పీల్చుకుంటూ అంటే పాప స్మెల్ తీసుకుంటూ లోపలికి వెళ్ళినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే 1:30 తిరిగిన తర్వాత పెట్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది, తిరిగి ఇంటి దగ్గరకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఇంటి దగ్గరకు వచ్చింది, ఈ ప్రాంతం అంతా ఏం జరిగిందనే విషయాన్ని మళ్ళీ చూస్తే అసలు లైవ్లో ప్రస్తుతం పెట్ ఎక్కడుందో మనం చూద్దాం ఒకసారి. ఉదయం నుంచి పాప ఎక్కడ వెళ్ళింది, ఆ ప్రాంతం తిరిగిన జాహ్నవి పెంపుడు కుక్క జిజ్జు తిరిగి ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినాక కనిపిస్తుంది. అంటే ఆ పెట్టి తిరిగిన అంటే ఈ ప్రాంతం అంతా చూస్తుంటే మనం లైవ్ లొకేషన్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా తిరిగిన తర్వాత 1 గంటన్నర తిరిగిన తర్వాత తిరిగి ఆ ప్రాంతంలో ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో, ఆ స్మెల్ రాకపోవడంతో మళ్ళా జుజు ఈ ప్రాంతంకి వచ్చింది. ఇది అగ్రహారంలో జాహ్నవి ఇల్లున్న ప్రాంతం. ఇది ప్రస్తుతం ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవడంతో పోలీసులు కూడా దీన్ని వెనక్కి తీసుకొచ్చారు. అంటే ఇది ఈ ప్రాంతంలో తిరుగుతున్నా
పైనుంచి డ్రోన్ చూపిస్తున్నారు, కింద దాని టెక్నాలజీ చూస్తూ దీని వెనుక పోలీసులు వెళ్ళడం జరుగుతుంది. అంటే దీని మీద ఇప్పుడు ఎవరైతే జూజు లోపలికి వెళ్ళిందో దాని మీద వేరే జంతువులు అటాక్ చేయకుండా కూడా ప్రొటెక్ట్ చేయడానికి 2-3 పోలీసులు పంపించారు. పైనుంచి డ్రోన్ టెక్నాలజీ చూస్తున్నారు. ఇప్పుడు లైవ్ లొకేషన్లో తీసుకుంటే ఈ పెట్ అంటే మన జూజు కరెక్ట్గా ఇప్పుడు ఈ రౌండ్ ఏరియాలోకి వచ్చింది. ఈ రౌండ్ ఏరియా ఎక్కడంటే జాహ్నవి ఉన్న ఏరియా నుంచి జాహ్నవి ఇంటి దగ్గరికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే అగ్రహారంలోకి వచ్చింది. ఈ ప్రాంతం అంతా తిరిగిన తర్వాత వచ్చింది కాబట్టి మళ్ళా రేపు దీన్ని ఇదే ప్రాంతం నుంచి కట్టి అంటే జియో ట్యాగ్ పెట్టిన తర్వాత ఈ ప్రాంతం అంతా తిప్పడానికి పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. పాప దొరికే వరకు ఈ ఆపరేషన్ ఖచ్చితంగా ఆపకుండా నిలిపివేయకుండా చేస్తామని కాకినాడ ఎస్పీ బిందుమందు చెప్తున్నారు. ఆయన ఖచ్చితంగా రోజు గంటకి మానిటర్ చేయడం, ఈ లైవ్ లొకేషన్ వాడడం, టెక్నాలజీ ఎంతవరకు ఉందో అన్ని రకరకాల టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పెట్ ఎక్కడి వరకు వచ్చిందో ఆ ప్రాంతం తీసుకుంటే ఈ లైవ్ లొకేషన్లో ఇల్లు కాకుండా ఉదయం నుంచి వెళ్ళిన ప్రాంతం తీసుకుంటే ఇక్కడ అన్ని కొండలు కనిపిస్తున్నాయి. ఈ కొండ ఎక్కిన తర్వాత ఇదంతా ఫారెస్ట్ కాబట్టి ఇక్కడే అడవి జంతువులు ఉన్నాయి, అదేవిధంగా అడవి పందులు కనిపిస్తాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా తీసుకురావడానికి దీని అంటే జూజు ప్రాణం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, వెటర్నరీ డాక్టర్స్, లోకల్ పబ్లిక్ కూడా సహకారంతో వెళ్తున్నారు. మరోవైపు తీసుకుంటే ఇక్కడ 2 రకాల జంతువులు, ఒకటి అడవి కుక్కలు లేదా అడవి పందులు. ఇవి కూడా ఏం చేస్తాయంటే అడవి కుక్కలు కానీ ఇవి కానీ బహుశా పెట్టు ఒక ముందు పోలీసుల అంచనా ప్రకారం తీసుకుంటే ఎవరైతే ఒక వ్యక్తి చూశాడో అతని వ్యక్తిని పాపను పట్టుకోవడానికి రక్షించడానికి చేపడితే అది అరిచింది కాబట్టి ఖచ్చితంగా పాపని రక్షించాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఇక్కడ 15-20 మంది గుంపులుగా అడవి కుక్కలు వస్తాయి కాబట్టి వాటిని చూసి ఈ పెట్ కూడా భయపడి పానిక్ అయిపోయి పక్కకు దూరంగా పారిపోయి ఉండొచ్చు. అప్పుడు వావేమైనా పాప మీద దాడి చేసి ఉండొచ్చు ఒక అంచనా మాత్రమే పోలీసులు వచ్చారు. అవి మాత్రం చాలా డేంజరస్గా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా జంతువుని చంపినా వెంటనే తినకుండా భూమిలో పాతిపెట్టి తర్వాత వచ్చి తింటాయని ఫారెస్ట్ అధికారులు జంతువుల యొక్క యాటిట్యూడ్ చెప్పడంతో దానికి అనుగుణంగా పోలీసులు కూడా వెళ్తున్నారు. అంటే ఒకవైపు 3 రకాల కోణాలు, అంటే ఏది కూడా రూల్డ్ అవుట్ చేయకుండా తండ్రికి ఎవరైనా వ్యక్తిగత శత్రువులు ఉన్నారా లేదా ఆ ఊర్లో ఎవరైనా బ్యాడ్ పర్సన్స్ ఉన్నారా ఆ యాంగిల్లో చూస్తూ మరోవైపు టెక్నాలజీ సహకారంతో ఫారెస్ట్లో జరుగుతున్న ఈ జంతువులు ఏమైనా అటాక్ చేశాయా అనే కోణంలో కూడా పోలీసులు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్న ఈ రోజుకి 7వ రోజు అయిపోయిన ఆ పాప ఆచూకు దొరకడంతో పోలీసుల చేత చాలా బాధపడుతున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం తన పిల్లల కోసం తమ పాప కోసం 200 మంది పోలీసులు ఇంత రకాగా కష్టపడుతున్నారని వాళ్ళకి ఒక పక్కన బాధ ఉన్నా కానీ పోలీసుల యొక్క పనితీరుకి మెచ్చుకుంటున్నారు. ఇంకోవైపు తీసుకుంటే ఇది ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ గారు. ఇంత టెక్నాలజీ ఉంటుండగా ఒక అమ్మాయిని మీ ప్రాణాలతో కాపాడలేకపోతున్నాము, ఒక అమ్మాయి ఆచూకు కనిపెట్టలేకపోతున్నాము, ఆ పిల్ల దాని తల్లిదండ్రుల యొక్క బాధను చూసి ఆయన కూడా చాలా హర్ట్ అవుతుండగా తెలుస్తుంది. అందుకే మిగతా విషయాలు పక్కన పెట్టి కేవలం జాహ్నవి అడ్రస్ కోసమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాకినాడ పోలీసులు. ఏదేమైనా సరే ఈ టెక్నాలజీ మొత్తం పెడుతున్నాం. ఈ టెక్నాలజీలో ప్రస్తుతం అయితే మనం చూస్తున్న ఈ మార్క్ అంతా కూడా జాహ్నవి ఇల్లు ఏరియా, అది అంటే అగ్రహారం ఏరియా. ఇక్కడ ఈరోజు ఉంది, రేపు మళ్ళీ దానికి అడవిలోకి పంపించి అది ఎక్కడ వెళ్తుంది దాని వెనక ఫోర్స్ని పంపించేద్దామని చూస్తున్నారు. ఇంకోవైపు వీలైతే ఆ కొండల ఏరియాలో కూడా ఎక్కడైనా దాక్కుండా ఉంచు గ్రేహౌండ్ సహకారం కూడా తీసుకుందామని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవైపు ఫుడ్ ఇంటెలిజెన్స్, మరోవైపు టెక్నాలజీ వాడుతూ పాప ఆచూకు కనుక్కోవడానికి కాకినాడ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏదేమైనా సరే జాహ్నవి తిరిగి ఇంటికి రావాలని మనం కూడా కోరుకుందాం.